ఒక్క వ్యక్తి అన్నాడు, నో టర్నింగ్ బ్యాక్, నన్ను వెనక్కి తిరగను. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు చచ్చిన వెనక్కి తిరగను, నా భార్య చచ్చిన వెనక్కి తిరగను, నేను చచ్చిన వెనక్కి తిరగను. యోబుడికంటే నా దేవుడు నన్ను చంపను. నేను ఆయన కొరకు 3 రాష్ట్రాల రక్షణ, ఒక అడిగి పెట్టాలని తిరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ సంగతి ఎవడో చాక్లెట్ అంటే పాపం చేస్తావా? ఎవడో రెస్టారెంట్ అంటే పాపం చేస్తావా? ఎవడో ప్రమోషన్ అంటే పాపం చేసేస్తావా? ఎవడో ఆశీర్వదితో పాపం చేసేస్తావా? ఎవడో డబ్బులు ఇస్తారంటే ఒకటి వేసుకుంటావా? ఎవడో డబ్బులు ఇస్తారని తీసుకుంటారంటే మందులు మారేస్తావా? ఎంగేజ్మెంట్ అంటే చర్చి మానేస్తావు, పెళ్ళి చర్చి మానేస్తావు. ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు రక్షణ తెచ్చాడు. ఆ వ్యక్తి పేరు లేదు. మీరు నమ్మచ్చండి, స్టోరీ కాదు, ఏదో ఒక ఫోటో మిగిలినట్టు ఆ మిషనరీ తీసిన ఒక ఫోటో అతను భార్య వాళ్ళు ఎక్కడో బతిలేదు. ప్రభు నమ్మకం ఇంకా బైబిల్లో వానవాళ్ళు నేర్చుకోవాలి. బైబిల్లో వానవాళ్ళు కూడా తెలియాలి. అది తెలిస్తే ఒకటే, క్రీస్తునామములో చనిపోయాడు, నేను ఆయన కొరకు రాలేదు, అంతే. దేవునికి స్తోత్రం. అందుకంటే ఏం తెలియదు. ఏం తెలుసు? క్రీస్తునామములో చనిపోయాడు, నేను ఆయన కొరకు బ్రతికితే క్రీస్తు మళ్ళీ వస్తాను, నన్ను ఎదుర్కొంటాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు, ఆయన కొరకు బ్రతికించుకుంటాడు, ఆయనతో ఉంచుకుంటాడు. ఆ ఒక్క సువార్త అంతే. అది ఏం లేదు, ప్రకటన తెలియదా మనకి, సువార్త తెలియదా మనకి, లేక తెలియదా మనకి, అసలు ఆ భాష వెళ్ళిపోలేదు. బైబిల్ చదువుకుంటే బైబిల్ కూడా ఉండవాలి. అది ఏ భాషలో రావాలి పోయాడు తెలుసుకుంటూ ఉంటే ప్రభు నమ్మకం చనిపోయాడు, నేను ఆయన కోసం బ్రతకాలి. నా ముందు సిలువలే, నా వెనకాలనే ఉన్నాయి, నేను సిలువనే చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు, నువ్వు సిలువ చెంత చేరవా? సిలువను చూస్తూ ముందుకెళ్ళాడు. ప్రభు అన్నాడు, సిలువను చూడడం కాదు, సిలువను మోసుకుంటూ వెళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు మోసుకుంటే నీకు దగ్గరికి